నా తాను ఒక ప్లాన్. మనం మార్క్స్ చూపించడానికి లైన్లో నిలబడతాం కదా. ఫస్ట్ మార్క్స్ చూపించడానికి అన్నీ నిలబడతాడు. దాంతో నేను చూపిస్తా. అక్క దాంతో నువ్వు. ఎందుకురా? ఇప్పుడు నేను ముందు నిలబడి మార్క్స్ చూపించాను అనుకో, డాడీ కోపం లేచి పిచ్చ కొట్టుడు కొడతాడు. అదే నేను వెనకాల ఉన్నా అనుకో, నా తర్వాత ఇంకెవరు ఉండరు కదా, ఇంకా గట్టిగా కొడతాడు. అదే నేను మధ్యలో ఉన్నా అనుకో, అన్నయ్య మార్క్స్ చూపించి 3 సెట్ చేస్తాడు. తర్వాత నాది. నా మార్క్స్ చూస్తే డాడీ ఎట్లయినా గట్టి కొట్టి ముందు వాసేటట్టు కొడతాడు. కానీ నువ్వు ఉంటావు కదా వెనకాల, లేట్ చేయకుండా జల్దీ కంప్లీట్ చేసేస్తాడు. ఒకవేళ అవ్వలేదనుకో, మమ్మీ ఎప్పట్లకే వచ్చి అన్నం రెడీ అయింది తగలండి అని అంటది. ఈ తెలుగు చదువులో చూపించు కదరా. వచ్చేసిందా? మంచి సెగనం పద. పేపర్లు ఏడున్నాయి అందు. ప్లాన్ అక్క. డాడీ మార్క్స్ ఇచ్చారు డాడీ. ఏందిరా ఇది? మార్కులా ఇవి? 99 అయిందిరా. ఏమైందిరా ఒక్క మార్క్కి? పార్ట్ బిలో పోయినాయి డాడీ. పార్ట్ బిలో పోవుడేందిరా? ఈ అసలు మార్కులారా రఘు? 99 వచ్చినాయి కదా డాడీ, ఒక్క మార్కే కదా డాడీ. ఓహో, ఒక్క మార్కా? మొన్న టెండూల్కరు 99లో అవుట్ అయినప్పుడు ఇంటికొచ్చి తెగ విసుక్కున్నావు. ఎందుకంటే టెండూల్కర్ 0లో అవుట్ అయినప్పుడు ఎవడు ఫీల్ అవ్వడు. 99 మీద అవుట్ అయితేనే ఫీల్ అవుతారు. ఎందుకంటే 100లో కిక్ అట్లుంటుందిరా. అయినా మనిషి జీవితకాలం అంటే ఎంత చెప్తారా? 100 ఏళ్ళు డాడీ. ఎందుకు డాడీ మరి 99 ఇయర్స్ అనరు, 89 ఇయర్స్ అనరు? దేనికైనా ఒక క్రైటీరియా ఉంటుంది. పాపులేషన్ 100తో కొలుస్తారు, పొల్యూషన్ 100తో కొలుస్తారు. 100 మందిలో జ్వరం ఎంతమందికి వచ్చిందంటారు. ఏదైనా 100 రా. 100లో ఉన్న కిక్ అటువంటిది. ఫిజిక్స్లో 100 వచ్చినాయి డాడీ. గుడ్. డాడీ ఏమన్నావు డాడీ? ఏమన్నా వినిపిలే. డయాగ్రామ్ సరిగ్గా లేవు, రైటింగ్ దరిద్రంగా ఉంది అన్నా. నువ్వు పోయి లోపల పేపర్ పెట్టిన బెడ్ మీద తీసుకురా. కోడి గెలికినట్టు రైటింగు చూడు. ఎంత వచ్చినాయి? 100 వచ్చినాయి డాడీ. అమ్మాయి ఎవరో తెలుసా? సృజన. గవర్నమెంట్ స్కూల్, మా స్కూలే. వాళ్ళ అమ్మ నాయన ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ నాయన చెప్పులు కుడతాడు, వాళ్ళ అమ్మ కూలి పనికి పోతుంది. నువ్వు ప్రైవేట్ స్కూల్లో చేర్పించిన, మంచి బట్టలు, సైకిలు అన్నీ ఇచ్చిన. ఏం తక్కువ చేసినారు నీకు? పైగా నువ్వు స్కూల్కి పోతే స్కూల్లో నీకు ఏదైనా ప్రాబ్లం అర్థం కాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత ట్రిగ్నామెట్రీ, జామెట్రీ అన్నీ చెప్తున్నా. మరి ఆ అమ్మాయికి ఎవరు చెప్తారా? వాళ్ళ నాయనకి చదువు రాదు, వాళ్ళ అమ్మకి చదువు రాదు, అయినా 100కి 100 వచ్చినాయి. నీకు మాత్రం కీపింగ్ క్లోజులు కావాలి డాడీ. మమ్మీ చెప్పు మమ్మీ. కావాలి నాయనా? వద్దు డాడీ, సిగ్నేచర్ కావాలి డాడీ. రా బేటా. 97 ఏంది బేటా? 100 వస్తే బాగుంటుండేగా. తెలుగు 67. ఏంది బేటా మీ అందరికీ ఎందుకు లాంగ్వేజెస్లో తక్కువ వస్తున్నాయి? అంటే డాడీ అది లాంగ్వేజెస్ కదా, అంటే మాకు క్లాసులు కూడా అయితలేవు సరిగ్గా. ఓహో, అంటే 67 నువ్వే హైయెస్టా? కాదు డాడీ. వదిలే ఏడవు. నేనేం ఏడుస్తలేను డాడీ. నువ్వు ఏడుస్తావులే బేటా. నేనేం ఏడుస్తలేను డాడీ. లేదులే బేటా, నువ్వు ఏడుస్తావు. నువ్వు పో బేటా, ఏడుస్తావు కానీ. సాంప్రదాయిని సుప్పిని సుద్ధ ఒకటి, రెండు, డాడీ భయం అవుతుంది డాడీ. డాడీ మమ్మా, డాడీ ఏం మాట్లాడతలేడు. డాడీ డాడీ సన్నరవ ఉప్మా దిగదా? ఇడ్లీ వడా
ఆ? వద్దాడి వద్దాడి మీ మమ్మీకి నేను భయపడతానా ఆ? ఆ? అమ్మా, స్టార్ కనెక్షన్ కావాలా ఆ? వద్దా స్టార్ కలెక్షన్ వద్దు డబ్బులు డబ్బులు ఆ? డబ్బులు కావాలా నాయనా వద్దు డాడీ ఆ? రఘు నీకెన్ని వచ్చినారా మ్యాథ్ లో ఆ డాడీ ఒక్క మార్క్ కావాలి కదా నీకు వీడి తీసుకో ఆ? ఇస్తావా ఇస్తావా నీకు వచ్చిన ఒక్క మార్క్ కూడా వాడికి ఇస్తావా నువ్వు ఆ? డాడీ రేపు నుంచి ఉప్మా తింటా డాడీ ఆ? ఏ? ఓ! పందేతప్ప